ఇండియన్ సినిమాలో ఒకప్పుడు 100 కోట్లకు కాంపిటీషన్ కనిపించేది. ఏ సినిమా అయినా సరే 100 కోట్లు దాటితే అది బ్లాక్ బస్టరే. కానీ ఇప్పుడు ఆ రోజులకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు అంతా 1000 కోట్ల రూపాయల హంగామా. ఒక్కో హీరో రెండేసి 1000 కోట్ల కబ్ చిత్రాలతో దూకుడు మీద ఉన్నారు. ఆ హీరోలు ఎవరు చూద్దాం. ధురంధర్ చిత్రాలతో 150 రోజుల వ్యవధిలో 2 సార్లు 1000 కోట్ల క్లబ్ ను చూశాడు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్. గతంలో షారూక్ కూడా పఠాన్, జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల చిత్రాలు చూశాడు. ఇప్పుడు ఆ రికార్డ్ ను రణవీర్ సింగ్ సమన్ చేశాడు. వీరికంటే ముందు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 1000 కోట్ల క్లబ్ ను పరిచయం చేసింది ప్రభాస్. బాహుబలి 2తో భారతీయ సినీ పరిశ్రమకు 1000 కోట్ల క్లబ్ ను పరిచయం చేశాడు. కల్కితో మరోసారి అదే క్లబ్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రభాస్, షారూక్, రణవీర్ సింగ్ మాత్రమే 1000 మూవీస్ తో ఫుల్ స్వింగ్ మీద ఉన్నారు. స్టార్ అతి స్టార్లుగా వెలుగుతున్నారు. పుష్ప 2తో అల్లు అర్జున్, RRR చిత్రంతో రామ్ చరణ్, తారక్, KGF 2 ప్రాజెక్ట్స్ తో యష్ ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్ ను చూశారు. ఇప్పుడు కొత్త చిత్రాలతో మరోసారి 1000 కోట్లను టార్గెట్ చేశారు. వారణాసితో మహేష్ బాబు కూడా ఈ లీగ్ లోకి అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.